సో నిజంగా ఈ సమాజం ఎక్కడ పోతుందేమో అర్థమైతలేదు. జీడిమెట్లలో జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరిది తప్పు? పేరెంట్స్దా, స్టూడెంట్స్దా, టీచర్దా, సొసైటీదా, జనరేషన్దా, లేకపోతే వాళ్ళకి వచ్చిన ఫ్రీడమ్నా? అసలు 10th క్లాస్లో లవ్ అనేది ఏమన్నా తెలుస్తుందా మనుషులకు? అసలు అంటే పేరెంట్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మొబైల్ ఒకవేళ వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళ మొబైల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ చెక్ చేయాలి. ప్రీ ప్లాన్డ్గా 10th క్లాస్ అమ్మాయికి ఇంత ప్లానింగ్ ఏడికెళ్ళి వచ్చిందో అర్థం కాలేదు. సొంత తల్లిని ఇంత దారుణంగా చంపేసింది. ఎట్లా అంటే సిగ్గులేంది, పనికిమాలింది. నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో జీడిమెట్లలో జరిగిన ఇష్యూ మీ అందరికి తెలిసిన విషయమే. 10th క్లాస్ పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసము అమ్మని చంపేసింది. సో నిజంగా ఈ సమాజం ఎక్కడ పోతుందేమో అర్థమవుతలేదు. సీరియస్లీ రీసెంట్గా మనం 1 వీక్ బ్యాక్ వరకు కూడా చూసుకుంటే హస్బెండ్లను వైఫ్లను చంపేసారు. సో వైఫ్లు హస్బెండ్లను చంపేసారు, కుక్కర్లో మరగబెట్టారు, డ్రమ్లలో వేసారు, హనీమూన్కి అని చెప్పి తీసుకెళ్ళారు. సో ఆ ఒక్క విషయం మ్యాటర్ పక్కన పెడితే, సో ఇక్కడ ఈ జీడిమెట్లలో జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరిది తప్పు? పేరెంట్స్దా, స్టూడెంట్స్దా, టీచర్దా, సొసైటీదా, జనరేషన్దా, లేకపోతే వాళ్ళకి వచ్చిన ఫ్రీడమ్నా? అసలు 10th క్లాస్లో లవ్ అనేది ఏమన్నా తెలుస్తుందా మనుషులకు? అసలు నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ని బట్టి వాళ్ళ ఫ్రీడమ్ మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే పేరెంట్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నా, మనకి వర్క్ టైం టు టైం అయిపోవాలి, మన బిజీ లైఫ్లో మనకు టైం సేవ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. సో ఎవరు ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ మొబైల్ ఒకవేళ వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళ మొబైల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ చెక్ చేయాలి. సో ఇక్కడ పేరెంట్స్ది కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. అండ్ అట్ ఏ టైం చిన్న పిల్లలు నేను ఒకటే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని చెప్పేసి మన ఫ్యామిలీ మనకు మొబైల్ ఇచ్చారు అని చెప్పేసి అందులో ఇన్స్టాగ్రామ్ ఉందని, స్నాప్చాట్ ఉందని, వాట్సాప్ ఉందని చెప్పి, ఫేస్బుక్ ఉందని చెప్పేసి అడ్డమైన వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసుకోకండి. చేస్తే లాస్ట్కి వస్తే మన ఫ్యామిలీ నాశనం అవుతుంది, మన లైఫే నాశనం అవుతుంది. అండ్ ఇవాళ పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎన్నో రోజులు కలిసి ఉండట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఇది లవ్ జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో మైండ్ చేంజ్ అయిపోతుంది. సో దయచేసి స్టూడెంట్స్ ఎవరు ఉన్నా సరే, నాట్ ఓన్లీ 10th క్లాస్, సో మన టీనేజ్ గ్రూప్ వాళ్ళకు కూడా చెప్తున్నా, లవ్ అనేది ఇది ఒక పెద్ద మాఫియా అయిపోయింది. సీరియస్లీ చెప్తున్నా, పెద్ద మాఫియా. సో మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఇట్లా సైకో లెక్క ఎందుకు తయారవుతారో మనుషులు నాకు అర్థమవుతలేదు. ఒక చిన్న పాప అసలు ఎంత సైకోయిజం అంటే, చంపడం అంటే మామూలుగా ఏదో నెత్తి మీద కొట్టి చంపడం అది కూడా కాదు. ప్రీ ప్లాన్డ్గా 10th క్లాస్ అమ్మాయికి ఇంత ప్లానింగ్ ఏడికెళ్ళి వచ్చిందో అర్థం కాలేదు. సొంత తల్లిని కనీ పెంచి పెద్ద చేసి తన బాగోగులు చూసుకున్న ఆమె ఫ్యూచర్ చూసుకోవాల్సిన అమ్మని కూడా ఇంత దారుణంగా చంపేసింది. ఎట్లా అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అబ్బాయి పేరు వచ్చేసి శివ వాళ్ళ తమ్ముడు ఇంకోళ్ళు పెద్దోళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందంట దాంట్లో. సో చున్నీ తీసుకొచ్చి అమ్మ అక్కడ కూర్చొని ఉండి పూజ చేస్తుంటే వెనక నుంచి చున్నీ తీసుకొచ్చి వేసి ఇట్లా అటు నుంచి ఇట్లా గట్టిగా లాగేసి మొత్తం పీక బిగబట్టేసి చంపేసారు. అది కాకుండా ఇంకా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే అబ్బాయికి, మా అమ్మ ఇంకా చావలేదు, కొన ప్రాణాలతో ఉందంటే, అబ్బాయి సుత్తే తీసుకొచ్చి ఇక్కడ నెత్తి మీద, ఫేస్ మీద, మెడల్ మీద, ఈప్లలో ఇష్టం వచ్చినట్టు అటాక్ చేశారు. అసలు ఆమెకు ఎన్ని బోన్స్ ఫ్రాక్చర్ అని అంటే ఫేస్ అసలు గుర్తుపట్టకుండా అయిపోయింది ఆమె. సో ఇంత చిన్న ఏజ్లోనే ఇంత సైకోగా, ఇంత వైల్డ్గా ఎట్లా ఆలోచించారో అర్థం కావట్లేదు. సో ఇదంతా ప్రభావం కూడా సోషల్ మీడియాదే అంటారా? అండ్ ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అంటే, ఎన్ని తప్పులు చేసినా గవర్నమెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు జస్ట్ అరెస్ట్ మాత్రమే చేస్తున్నారు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్ష పడ్డది, మర్డర్ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది, రేప్ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది, ఇట్లా సైకోగా ఆలోచించి చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందని ఖచ్చితంగా సోషల్ మీడియాలో మెన్షన్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ తప్పు చేయాలనుకున్న వాళ్ళకు కూడా భయం పుట్టాలి. మనం అదర్ కంట్రీస్లో చూసుకుంటే స్పాట్లో ఉరి తీయడము, నరికేయడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇది మన ఇండియా కంట్రీ కదా, ఏదైనా నడుస్తుంది ఇక్కడ. సో సరే వాళ్ళకి శిక్ష వేసినా వేయకపోయినా అట్లీస్ట్ ఎలాంటి శిక్షలు పడతాయో అదన్నా కొంచెం అవేర్నెస్గా చెప్తే అవతల వ్యక్తి భయపడతాడు అనేది నాకు ఉద్దేశం. సో దయచేసి మన గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి వాటి మీదకి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. వాళ్ళు మైనర్ అని చెప్పేసి జాలి చూపినందుకు ఇవాళ ఒక ప్రాణం పోయింది. సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ, ఈ ఇన్సిడెంట్ జరగక 1 వీక్ ముందే ఆల్రెడీ వాళ్ళు లేచిపోయారంట. ఇంట్లోకి వెళ్ళి లేచిపోయారు, నేను పచ్చిగా చెప్తున్నా, లేచిపోయారంట. లేచిపోయి 1 వీక్ అక్కడే ఉన్నారు. సో అమ్మ ఎటు వెళ్ళిందో తెలియక వాళ్ళ అమ్మ వెళ్ళి
మా కూతురు మిస్ అయిందండి, మిస్సింగ్ కంప్లైంట్ రాపిచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయితోని వెళ్ళిపోయి నల్గొండ వరంగల్ అటు సైడ్ ఎక్కడో ఉందంట అమ్మాయి. సో తనని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కేసు ఉండే, అంటే ఒక మైనర్ అమ్మాయిని ఇలా చెప్పి తీసుకెళ్ళాడు కదా అని ఆ కేసుకి వెళ్ళాల్సింది. సో బిఫోర్ 1 డే డిస్కషన్ చేశారంట, ఈ అబ్బాయికి కంప్లైంట్ ఇద్దాం, జైలు ఎప్పిద్దామని వాళ్ళ మమ్మీ డిస్కషన్ చేస్తుంటే ఈ పెద్ద మనిషి సిగ్గులేంది పనికిమాలింది విన్నదంట. విని వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా అమ్మ రేపు కంప్లైంట్ చేయడానికి వెళ్తుంది, నిన్ను జైలు వేస్తారంట, నువ్వు బయటికి రావంట, ఏం చేద్దాం అని చెప్పి వీళ్ళు ప్రీ ప్లాన్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమె కలిసి ప్లాన్ చేసి వాళ్ళ మమ్మీని చంపేశారు. సో ఇంత దారుణంగా ఉన్నారు. సో దయచేసి పేరెంట్స్కి మాత్రం నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మా వీడియోలు అందరు పేరెంట్స్ చూస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా మా తరపు నుంచి మేము చెప్పే బాధ్యత ఉంది, అది మీరు ఫాలో అవ్వండి. కాకపోండి కానీ పిల్లలకి మనం ఫోన్ ఎందుకు ఇస్తాం? మనం వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనకు ఫోన్ చేయడానికో, మనం వాళ్ళ బాగోగులు అడగడానికో, హెల్త్ ఎప్పుడు ఎలా ఉండేది తెలీదు, సో ఇస్తున్నాం. కానీ వాళ్ళకి ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ మనం హ్యాక్ అయినా చేసుకోవాలి. ఈ మధ్య చాలా యాప్స్ వచ్చినాయి, చాలా వెబ్సైట్స్ వచ్చినాయి కదా, సో హ్యాక్ చేసుకోవచ్చు. సో దయచేసి పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ పిల్లలకి ఫోన్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లో ఏం యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, దానికి నిజంగా వాళ్ళ యూజ్ కోసం యూజ్ చేస్తారా, మిస్యూజ్ చేసుకుంటున్నారా అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి. లేదు ఈ అమ్మాయిని మాత్రం ఇలాగే వదిలేస్తే ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతాయి. 10th క్లాస్లో ఇంత వైల్డ్ మెంటాలిటీ ఏంది బ్రో? సినిమా చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది, అరే ఇలాంటివి జరుగుతాయి ఆ సీన్లు, సినిమా కదా, స్టోరీ కదా అని. కానీ లైవ్లో ఇన్ని జరుగుతున్నాయి. వీళ్ళు సినిమాని చూసి ఇలా ఇన్స్పైర్ అవుతున్నారా, లేకపోతే వీళ్ళని చూసి సినిమా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారో అర్థం కావట్లేదు. సో చిన్న పిల్లలకి ఈ మధ్యకాలంలో రీల్స్ చూస్తుంటే సిగ్గు లేని వాళ్ళు, టీచర్లు, చదువు చెప్పే టీచర్లు కూడా వాళ్ళతో రీల్స్ చేస్తారు. అసలు ఫోన్ ఎందుకు అలౌ చేస్తారు? వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇస్తారు? ఈజీ అయిపోయింది, ప్రతిదీ ఈజీ అయిపోయింది. సో దయచేసి టీచర్లకి కూడా చెప్తున్నా, ఒకటన ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్ ఉండాలి, రెండోదన టీచర్లు స్ట్రిక్ట్ ఉండాలి. లేకపోతే సమాజంలో మన పక్కన ఎవరేదో తప్పు చేస్తారు అని చెప్పేసి మనకి ఎందుకు లేని మాత్రం ఊరుకోకూడదు, ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. నేను రీసెంట్గా ఒక ఆటోలో ట్రావెల్ చేస్తుంటే పక్కన ఇంటర్ ఆర్ డిగ్రీ పాప ఉండుంటుంది. వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని అక్కడనే అన్నీ చేసుకుంటారు. పక్కన ఎవరు ఉన్నారు, ఏం చూస్తారో కూడా చూడట్లే. అసలు ఇలా తగలడిపోయింది మన సమాజము. సో దయచేసి మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుంది. దయచేసి పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా, మీ పిల్లలకి ఇప్పుడన్నా స్ట్రిక్ట్ చేయండి. మీరు స్ట్రిక్ట్ చేయకపోతే ఒకటన్నా మీ ప్రాణాలు పోతాయి, రెండోదన్నా వాళ్ళ ప్రాణాలు పోతాయి. అండ్ వన్ మోర్ థింగ్, పెళ్ళి లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇప్పుడున్న జనరేషన్లో లవ్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోతుంది. లవ్ అయినా రిలేషన్ అయినా ఎంతసేపు మనం మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఫ్యూచర్లో మంచిగా ఉండాలంటే మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్. సో దయచేసి బయట వాళ్ళు వచ్చి కలర్ఫుల్ మాటలు చెప్పి ఏదో షోప్ టప్ బిల్డప్లు కొట్టి బైకులు ఐఫోన్లు తీసుకురాగానే దయచేసి అమ్మ అట్రాక్ట్ అవ్వకండి. మీరు చిన్న పిల్లలు, ఇంకా ఏం తెలీదు. సో ఇప్పుడు బాధపడకపోయినా ఈ అమ్మాయి ఫ్యూచర్ మొత్తం బాధపడుతుంది. సో వీళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైనంత హార్డ్ పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వండి. అది ఇచ్చింది సోషల్ మీడియాలో పెట్టండి. సో మైనర్లు కదా అని ఎక్స్క్యూజ్ చేయకండి దయచేసి. మైనర్లు చేసినా సేమ్ తప్పు, పెద్దలు చేసినా సేమ్ తప్పు. ఇప్పుడు వాళ్ళు మైనర్లు అని చెప్పేసి ప్రాణం తీయకుండా ఉన్నారా? లేరు కదా. పెద్దోళ్ళైనా ప్రాణాలు తీస్తారు, మైనర్ అయినా ప్రాణాలు తీస్తారు. సో దయచేసి దీని మీద మన గవర్నమెంట్ వాళ్ళు మంచి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అమ్మ కొంచెం జాగ్రత్త, తల్లులు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇలా చేసినట్టు మీరు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీరు ఇంకేదైనా ప్లాన్ చేయకండి. సో జరుగుతున్న వెంటనే ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి క్రైమ్స్ మీద దృష్టి పెట్టాలి, స్పెషల్ టీం పెట్టాలి, వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.